హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా జర్నల్స్. ఈరోజు అయితే మనం 2024లో న్యూస్లో ఉన్న కొన్ని చాట్ బోర్డ్స్ గురించి అలాగే రోబోట్స్ గురించి అయితే నేర్చుకుందాము. ఈ వీడియో అయితే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన వీడియో అనమాట. నేను ఇక్కడ చెప్పేది ప్రతి ఒక్కటి పక్కన డిస్ప్లే అవుతూ ఉంటుంది, మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి కేరళలోని త్రివేంద్రంలో కేటీసీటీ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఐరిస్ అనే పేరుతో భారతదేశపు మొట్టమొదటి ఏఐ టీచర్ హ్యూమనాయిడ్ రోబోట్ను ఆవిష్కరించారు. ఐరిస్ అనే ఒక ఏఐ రోబోట్ని అంటే ఏఐ టీచర్ని కేరళలోని త్రివేంద్రంలో కేటీసీటీ హయ్యర్ సెకండరీ స్కూల్లో అయితే ఆవిష్కరించారు. పేరు గుర్తుంచుకోండి, ఐరిస్ భారతదేశపు మొట్టమొదటి ఏఐ టీచర్. సెకండ్ వన్ వచ్చేసి ఆంథ్రోపిక్ ఏఐ మోడల్స్ క్లాడ్ 3 హైకు, క్లాడ్ 3 సోనెట్, క్లాడ్ 3 ఓపస్ లాంచ్ చేసింది. ఆంథ్రోపిక్ ఏఐ మోడల్స్ పేరు వచ్చేసి క్లాడ్ 3 హైకు, క్లాడ్ 3 సోనెట్ అండ్ క్లాడ్ 3 ఓపస్ ఆంథ్రోపిక్ మోడల్స్ ఇవి. థర్డ్ వన్ వచ్చేసి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బ్లాక్ చైన్ మరియు ఏఐ పరిశోధన కోసం బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్తో భాగస్వామ్యం కలిగి ఉంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బ్లాక్ చైన్ మరియు ఏఐ పరిశోధన కోసం బెంగళూరులో. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏఐ శక్తితో కూడిన వీడియో ఉత్పత్తి సాధనంగా హైపర్ దృష్టిని ఆకర్షించింది. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శక్తితో కూడిన వీడియో ఉత్పత్తి సాధనంగా హైపర్ అనే దాని దృష్టిని ఆకర్షించింది. పేరు గుర్తుంచుకోండి, వీడియో ఉత్పత్తి సాధనం పేరు ఏంటి అంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన వీడియో ఉత్పత్తి సాధనం పేరు హైపర్. సిక్స్త్ వన్ వచ్చేసి యాక్సెంచర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ నేటివ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ లెర్న్ వాంటేజ్ని పరిచయం చేసింది. యాక్సెంచర్ పరిచయం చేసిన ఏఐ మోడల్ పేరు వచ్చేసి లెర్న్ వాంటేజ్. సెవెంత్ వన్ ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం మార్చి 15ని వినియోగదారుల కోసం న్యాయమైన మరియు బాధ్యతాయుతమైన ఏఐ దృష్టి సారించింది. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భం మార్చి 15 రోజున వినియోగదారుల కోసం ఒక ఏఐని సృష్టించడానికైతే బాధ్యతాయుతమైన ఏఐని సృష్టించడానికైతే దృష్టి సారించింది. ఎయిత్ వన్ వచ్చేసి గూగుల్ డీప్ మైండ్ ఏఐ గేమింగ్ ఏజెంట్ సైమాని పరిచయం చేసింది. గూగుల్ డీప్ మైండ్ పరిచయం చేసిన ఏఐ ఇంటెలిజెన్స్ పేరు సైమాని పరిచయం చేసింది. నైన్త్ వన్ వచ్చేసి ఎన్విడియా B200 బ్లాక్వెల్ ఏఐ చిప్ను ఆవిష్కరించింది. ఎన్విడియా B200 అనేది బ్లాక్వెల్ ఏఐ చిప్ని ఆవిష్కరించింది. 10th వన్ వచ్చేసి ఇన్షూరింగ్ లైక్నెస్ వాయిస్ అండ్ ఇమేజ్ సెక్యూరిటీ యాక్ట్ అనే ఏఐ సంగీత చట్టాన్ని ఆమోదించిన మొట్టమొదటి యుఎస్ రాష్ట్రంగా టెన్నెసీని నిలిచింది. ఒక సంగీత చట్టాన్ని తీసుకొచ్చారు యుఎస్ వాళ్ళు, దాని పేరు వచ్చేసి ఇన్షూరింగ్ లైక్నెస్ వాయిస్ అండ్ ఇమేజ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది ఒక సంగీత చట్టం. ఇది అమెరికా దేశంలో ఒక రాష్ట్రం అన్నమాట. ఏంటంటే దాని పేరు టెన్నెసీ నిలిచింది. నెక్స్ట్ వన్ వచ్చేసి USA X-37B రోబోట్ స్పేస్ ప్లాన్ను ప్రారంభించగా చైనా ది షెన్లాంగ్ రోబోట్ స్పేస్ ప్లాన్ను ప్రారంభించింది. USA X-37B రోబోట్ స్పేస్ ప్లాన్ని ప్రారంభించింది. అయితే చైనా కూడా ఇంకొక రోబోట్ స్పేస్ ప్లాన్ని ప్రారంభించింది, దాని పేరు ది షెన్లాంగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి గూగుల్ డీప్ మైండ్ మరియు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీస్ హ్యూమనాయిడ్ రోబో మొబైల్ అలోహాను ఆవిష్కరించాయి. గూగుల్ డీప్ మైండ్ మరియు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీస్ హ్యూమనాయిడ్ రోబోని ఒకదాన్ని ఆవిష్కరించాయి, దాని పేరు వచ్చేసి మొబైల్ అలోహాని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్ వ్యోమమిత్ర అనే మహిళా రోబోట్ వ్యోమగామి ఇస్రో యొక్క గగన్యాన్ మిషన్కి ముందు అంతరిక్షంలోనికి ఎగురుతుంది. వ్యోమమిత్ర అనే మహిళా రోబోట్ వ్యోమగామి ఇస్రో యొక్క గగన్యాన్ మిషన్ కంటే ముందు అంతరిక్షంలోకి ఎగిరే మహిళా రోబోట్ పేరు వ్యోమమిత్ర. ఇది గగన్యాన్ మిషన్ కంటే ముందు అంతరిక్షంలోనికి వెళుతుంది. ఇవండి
కొన్ని చాట్ బోర్డ్స్ మరియు రోబోట్స్. నెక్స్ట్ వీడియోలో మిగతాయి కొన్ని నేర్చుకుందాము. నా ప్రీవియస్ వీడియోస్ ఇంకా మీరు చూడకపోయినట్టయితే ఒకసారి చూడండి. మీకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి అయితే యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే ఉన్నాయి. సో ఇంకా మీకు ఏదైనా వీడియో కావాలి అంటే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.